గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీ ప్రసన్న గణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి కోరమంగళ, బెంగళూరులో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే ఎప్పటి నుంచి చూస్తున్న జాబ్ స్విచ్ కోసం ట్రై చేస్తున్నా అండ్ హైక్ అండ్ ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్నా, వి షుడ్ విజిట్ దిస్ టెంపుల్. టెక్కీ గణపతి శ్రీ ప్రసన్న గణపతి టెంపుల్ కోరమంగళ, బెంగళూరులో అయితే ఉంటుంది. మాకు కోరమంగళ వచ్చేసి 1.5 hour డిస్టెన్స్ అయితే ఉంటుంది. మేము కుందన్హల్లి వైట్ ఫీల్డ్ లో అయితే ఉంటున్నాము. ఇక్కడ నుంచి అయితే సిల్క్ బోర్డ్ కి అయితే వెళ్ళాలి. బస్ అన్నది అయితే 45 రూపీస్ అన్నది అయితే ఛార్జ్ అయితే చేస్తారు. సిల్క్ బోర్డ్ నుంచి కోరమంగళ నెక్సెస్ కి వెళ్తే అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల మేము ర్యాపిడో అన్నది అయితే బుక్ అయితే చేసుకున్నాము. ర్యాపిడో వాళ్ళు 75 రూపీస్ అలాగా అయితే ఛార్జ్ అయితే చేశారు. డైరెక్ట్ టెంపుల్ ముందు అన్నది అయితే డ్రాప్ అయితే చేశారన్నమాట మమ్మల్ని. ఫైనల్ కి అయితే టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ టెంపుల్ బయట అన్నది ఎలాగైతే ఉంటది. సో ఇక్కడ మనకి పూజకు కావాల్సిన సామాగ్రి ఇవన్నీ అయితే అమ్ముతారన్నమాట. బాస్కెట్లు అన్నది పెట్టేసి ఈచ్ బాస్కెట్ 60 రూపీస్ అలాగైతే ఛార్జ్ అయితే చేస్తారు. బాస్కెట్ లోని కొబ్బరికాయ, వినాయకుడికి ఇష్టమైనది గరిక అండ్ అట్టుపళ్ళు, పూజకు కావాల్సిన పువ్వులు అండ్ తల్లో పెట్టుకోవడానికి పువ్వులు అన్నది అయితే ఇచ్చారు. ఈ బాస్కెట్ వచ్చేసి 60 రూపీస్. ఇంకెందుకు లేటింగ్ లోపలికి వెళ్దామా? లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఎలాగైతే ఉంటది. సో లోపలికి వెళ్ళిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అండ్ శివుడు అండ్ ఒక అమ్మవారు అయితే ఉంటారు, వినాయక స్వామి అయితే ఉంటారు. ఇట్ సైడ్ వచ్చేసి శ్రీ సత్యనారాయణ మూర్తి వ్రతం అయితే జరుగుతుంది. ఒక స్టేజ్ అన్నది అయితే కట్టి చాలా అంటే చాలా బాగా అన్నది అయితే డెకరేషన్ అయితే చేశారు. బయట వచ్చేసి చాలా అంటే చాలా మంది జనం అయితే ఉన్నారు. ఆ రోజు వచ్చేసి మేము 1/2 hour పైగానే మేము బయట అన్నది అయితే నుంచున్నాము ఈ ఎండలోని. సో లోపల అంటే చాలా రష్ గా అయితే ఉంది టెంపుల్ బయట అన్నది అయితేని. సో ఫైనల్ గా అయితే మేము లోపలికి అన్నది అయితే రీచ్ అయితే అయ్యాము. వినాయక స్వామిని అయితే దర్శనం అయితే చేసుకుని హారతి అంటే తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత సో పక్కన ఉన్న అమ్మవారిని కూడా అయితే దర్శనం అయితే చేసుకున్నాము. మేము గుడి క్లోజింగ్ టైం కి వెళ్ళడం వల్ల అమ్మవారికి చేసిన డెకరేషన్ అంతా కూడా అయితే తీసేస్తున్నారు. సో దర్శనం అయితే చేసుకుని సో ఈ సైడ్ వచ్చేసి ఒక శివుడి విగ్రహం అయితే ఉంది. సో శివుడిని కూడా అయితే దర్శనం అయితే చేసుకుని ఇటు సైడ్ వచ్చేసి ఇంకోటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శనం అయితే చేసేసుకుని బయటకు వస్తుండగా గుడి క్లోజింగ్ టైం కాబట్టి ఇలా కర్టెన్స్ అయితే వేస్తారు. సో బయటకైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత అయితే ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇక్కడ పక్కనే శ్రీ సత్యనారాయణమూర్తి స్వామి వారి రథం అయితే కంప్లీట్ అయితే అయ్యింది. మేము అక్కడైతే దర్శనం అయితే చేసుకుని సో బయటకైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి ధ్వజస్తంభం చాలా డిఫరెంట్ గా అయితే ఉంటది. సో ఆంధ్ర సైడ్ వచ్చేసి ధ్వజస్తంభం, గంటలు ఇవన్నీ అయితే ఉంటాయి టాప్ లోని. ఇక్కడ ధ్వజస్తంభం వచ్చేసి ఎలాగైతే ఉంటది కర్ణాటక సైడ్. మేము బయటకు వచ్చేసరికి ఇలా ఎంట్రన్స్ అన్నది అయితే క్లోజ్ అయితే చేశారు. మేము వేరే సైడ్ నుంచి అన్నది అయితే వచ్చాము. మీరు కనుక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే ఎప్పటి నుంచి చూస్తున్న జాబ్ స్విచ్ కోసం ట్రై చేస్తున్నారు, హైక్ అండ్ ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్న, వి షుడ్ విజిట్ దిస్ టెంపుల్ టెక్కీ గణపతి శ్రీ ప్రసన్న గణపతి టెంపుల్ కోరమంగళ, బెంగళూరు. ఇది నేను చెప్తున్నది కాదు, చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే చెప్పారు. ఈ టెంపుల్ కెరియర్ గ్రోత్ కోసం, న్యూ ఆపర్చునిటీస్ అండ్ ప్రొఫెషనల్ గా గ్రో అవ్వాలనుకున్న వారు కన్ఫర్మ్ గా టెంపుల్ అయితే విజిట్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. See you next video. Bye bye.